అమరావతి రాజధాని ప్రాంతంలోని నిరుపేదలకు అంటే భూములు లేనటువంటి వాళ్ళకి కూడా ఆదుకోవాలి. మామూలుగా సేకరణ చట్టంలో అయితే అది ఉంది, కానీ ఇక్కడ భూసేకరణ చట్టం కాకుండా భూ సమీకరణ కొత్త విధానం పెట్టినప్పుడు దాని మీద కోర్టులకు వెళ్తుండేటప్పటికి వాళ్ళని ఆపి అక్కర్లేదు దాంట్లో ఉండేటువంటి పరిహారం మేమే ఇస్తామని చెప్పేసి అప్పుడు చంద్రబాబు సర్కార్ 2,500 రూపాయలు ఒక్కొక్కళ్ళకి అని ప్రకటించింది. దాన్ని మేము అధికారంలోకి వస్తే 5,000 రూపాయలు ఇస్తామని జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రకటించారు. అమరావతి ప్రాంతంలో నిరుపేదలకి నెలకి 5,000 రూపాయలు చొప్పున అన్నటువంటిది ప్రకటించారు. అది అప్పటి నుంచి అయితే ఆచరణలోకి రాలేదు. ఇప్పుడు తాజాగా ఈ ఉత్తర్వులు ఇచ్చారు. అమరావతి రాజధాని కోసం భూములు ఇచ్చిన రైతులకు సంబంధించినటువంటి అంశం వార్షిక కౌలు ఒక ఎత్తు అయితే, అక్కడ ఉన్నటువంటి నిరుపేదలకు సంబంధించి పేదలకు ఇచ్చే పింఛన్ సొమ్మును 2,500 నుంచి 5,000 రూపాయలకు పెంచారు. మార్చి నుంచి ఇది వర్తిస్తుందని పురపాలక శాఖ బుధవారం గెజిట్ జారీ చేసింది. కాబట్టి రేపు 1 తారీఖు నుంచి ఈ డబ్బులు 5,000 రూపాయలు వాళ్ళకి వెళ్తాయి అన్నమాట.